Hello everyone, welcome to SJ Competitive Academy. So మన ఈ వీడియోలో 20th February 2024 SSC GDలో జరిగిన 4 షిఫ్ట్స్ లో కొన్ని క్వశ్చన్స్ ని డిస్కస్ చేద్దాం రీజనింగ్ పార్ట్ కి సంబంధించినవి. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ కూడా మీకు అందరికీ వస్తూ ఉంటాయి. సో మ్యాథ్స్ ఇటువంటిగా ఇస్తూ ఉన్నాడు మీకు లైక్ మీ కోడింగ్ డీకోడింగ్ నుండి ఎక్కువ ఇస్తున్నాడు. సో సిరీస్ నుండి ఉన్నాయి, అనాలజీ ఉంది, సివియర్ రిపీటెడ్ క్వశ్చన్స్. వాటిలో కొన్ని క్వశ్చన్స్ ని మనం ఇక్కడ ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. సో దీనిలో ఫస్ట్ వన్ సిలాయిజమ్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అనేది ఉంటుంది ఖచ్చితంగా. సో ఈ పేపర్లో మనకి ఇచ్చాడు చూద్దాం. సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్, సమ్ బ్యాట్స్ ఆర్ బాల్స్, సమ్ బ్యాట్స్ అనేవి బాల్స్ అవుతాయి. ఇవన్నీ ఏంటి బ్యాట్స్ అనుకుంటే, ఇవన్నీ ఏంటి బాల్స్. సో నెక్స్ట్ సమ్ బాల్స్ ఆర్ రింగ్స్, సమ్ బాల్స్ ఆర్ రింగ్స్. నెక్స్ట్ దెర్ ఈస్ నో రింగ్ ఈస్ బెల్, అంటే రింగ్ కి బెల్ కి సంబంధం లేదంటే విల్ రింగ్ అండ్ బెల్ కి సంబంధం లేదు. సో రెండింటికి రిలేషన్ లేదు. సో చూడండి, నో బెల్ ఈజ్ ఏ బాల్, బెల్ కి బాల్ కి రిలేషన్ లేదు అంటున్నాడు. మనకి డైరెక్ట్ గా ఎవరితో తెలుసు, మనకి బెల్ కి రింగ్ కి కనెక్షన్ లేదని తెలుసు, కానీ బెల్ కి బాల్ కి కనెక్షన్ లేదని మనకు తెలియదు. సో ఫస్ట్ వన్ రాంగ్ అవుతుంది. నెక్స్ట్ నో రింగ్ ఈజ్ ఏ బ్యాట్, సో రింగ్ బ్యాట్ కి సంబంధం లేదు అంటున్నారు. సో డైరెక్ట్ గా మనం చెప్పలేదు ఇది. సో ఈ రెండింటికి నో కండిషన్ ఇస్తే కానీ మనం చెప్పలేదు. నో స్టేట్మెంట్ లో నో అని మనకి ఎక్కడ చెప్పలేదు బ్యాట్ కి రింగ్ కి. సో ఇది కూడా ఏమవుతుంది, రాంగ్ అవుతుంది. నెక్స్ట్ సమ్ బాల్స్ ఆర్ బ్యాట్స్, కొన్ని బాల్స్ అనేవి బ్యాట్స్ అవుతాయి. సార్ చూడండి ఈ పార్ట్, సమ్ బాల్స్ ఆర్ బ్యాట్స్. సో థర్డ్ వన్ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది ఓన్లీ కంక్లూజన్ 3 ఫాలోస్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ ఏ కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ కమ్ ఇన్ ప్లేస్ ఆఫ్ క్వశ్చన్ మార్క్ ఇన్ ద గివెన్ సిరీస్. సో ఇక్కడ ఏం వస్తుందో అడిగాడు. సో ముందుగా మన ఏంటి ఇక్కడ ఏ రిలేషన్ జరుగుతుందో తెలియాలి. దీన్ని ఒకసారి కింద రాసుకుందాం. 5, 11, 35 అండ్ 143. సో ఈ సిరీస్ ఏ విధంగా అవుతుందో చూద్దాం. ఇక్కడ చూడండి, 5 into 2 z 10 plus 1. నెక్స్ట్ ఇంటూ 3 z plus 2. నెక్స్ట్ ఇంటూ 4 z అంటే ఎంత 140 అవుతుంది. 140. సో ఇక్కడ ఎంత ఇచ్చారు 143. 140 plus 3 అంటే ఎంత అవుతుంది 143 అవుతుంది. అంటే నెక్స్ట్ ఎవరితో మల్టిప్లై చేయాలి, ఇంటూ 5 చేయాలి. ఎంత యాడ్ చేయాలి 4 యాడ్ చేయాలి. సో ఇంటూ 5 చేస్తే యూనిట్ ప్లేస్ లో మనకి ఏమొస్తుంది 5 వస్తుంది. అండ్ 4 యాడ్ చేస్తే ఎంత వస్తుంది మనకి చూడండి 143 into 5 అంటే యూనిట్ ప్లేస్ లో ఎంత 5 వస్తుంది. దానికి 4 యాడ్ చేస్తే 9 రావాలి. కానీ 2 ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ మనకి 719 639 ఇవి కావాలి. సో ఈ రెండింటిని మల్టిపుల్ చేస్తే మనకి ఎంత వస్తుంది, ఇక్కడ 719 అనేది వస్తుంది. చెక్ చేయండి ఇది ఒకసారి. 143 into 5 plus 4 అంటే ఎంత వస్తుంది 719 అనేది అవుతుంది. నెక్స్ట్ వన్. సో బ్లడ్ రిలేషన్స్ నుండి ఈ టైప్ క్వశ్చన్స్ ఈ మెథడ్ లో ఎక్కువగా ఇస్తున్నాడు. పాయింటింగ్ ఫోటోగ్రాఫ్ కొంచెం తక్కువగానే ఇస్తున్నాడు. ఈ మెథడ్ లో ప్రతి షిఫ్ట్స్ లో మాక్సిమం రావచ్చు. సో చూడండి, ఏ హ్యాష్ట్యాగ్ బి మీన్స్ ఏ ఇస్ ద బ్రదర్ ఆఫ్ బి, ఏ @ బి మీన్స్ ఏ ఇస్ ద డాటర్ ఆఫ్ బి, ఎన్ బి మీన్స్ ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ బి, ఏ పర్సెంటేజ్ బి మీన్స్ ఏ ఇస్ ద వైఫ్ ఆఫ్ బి, ఏ స్టార్ మీన్స్ ఏ ఇస్ ద సన్ ఆఫ్ బి. సో ఈ విధంగా మనం దీంతో ఒక బ్లడ్ రిలేషన్ ట్రీ డయాగ్రామ్ గీద్దాం. ఏ అండ్ డి, ఎన్ డి అంటే ఏంటి, ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ బి. సో ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ డి అని వస్తుంది. ఏ ఇస్ ద హస్బెండ్ ఆఫ్ డి. నెక్స్ట్ ఏం చెప్పారు, డి @ క్యూ, డి @ క్యూ అంటే డి ఇస్ ద డాటర్ ఆఫ్ క్యూ. డి అనే వాళ్ళు ఎవరి యొక్క డాటర్, క్యూ కి డాటర్. నెక్స్ట్ క్యూ స్టార్ బి అంటే క్యూ ఇస్ ద, చూడండి ఇక్కడ క్యూ ఇస్ ద సన్ ఆఫ్ బి. క్యూ అనే వాళ్ళు సన్, ఎవరికి సన్, బికి సన్. నెక్స్ట్ బి స్టార్ కి అంటే ఏంటి, బి ఇస్ ద సన్ ఆఫ్ కే. బి అనే వాళ్ళు ఎవరికి సన్, కే కి సన్. సో ఇక్కడ మన క్వశ్చన్ అడిగాడు, హౌ ఈస్ డి రిలేటెడ్ టు కే. డి అనే వాళ్ళు కే కి ఏమవుతారు, కే కి ఏమవుతారమ్మా. సో ఇక్కడ చూడండి, వీళ్ళు ఏమవుతారు సన్, వీళ్ళు గ్రాండ్ సన్. వీళ్ళు ఏమని పిలుస్తాం, గ్రేట్ గ్రాండ్ డాటర్ అని పిలుస్తాం, గ్రేట్ గ్రాండ్ డాటర్. సో ఓకేనా. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ we must stop means POBAHU, stop this noise means HUVAXI, you must come means NUBAKA, you come forward means NUKACO. సో మనకి ఏం అడిగాడు, ఫార్వర్డ్ కి అంటే కోడ్ ఏంటి అని అడిగాడు. సో ఇందులో ఫార్వర్డ్ ఎక్కడుంది, ఈ 4లో మనకి ఫార్వర్డ్ ఎక్కడుంది, ఇక్కడ మాత్రమే ఉంది. ఇంకెక్కడైనా ఉందా, ఇంకెక్కడా లేదు. అంటే ఇక్కడ ఫార్వర్డ్ అనేది ఒక్కదానిలోనే ఉంది. అంటే ఇక్కడ ఉన్నాయి కదా కోడ్స్, ఈ కోడ్స్ కూడా ఈ 3 కోడ్స్ లో ఒక కోడ్ అనేది ఎక్కడ ఉండదు, ఇందులో మాత్రమే ఉంటుంది. అదేంటో మనం ఫైండ్ చేయాలి. సో ఇక్కడ ఎన్యూ ఉంది, ఇక్కడ ఎన్యూ ఉంది. సో అది కాదు. సో ఇక్కడ కేఏ ఉంది, ఇక్కడ కేఏ ఉంది. సో సిఓ మాత్రం ఎక్కడైనా ఉందా, ఇందులో సిఓ ఎక్కడా లేదు. సో ఫార్వర్డ్ కోడ్ ఏమవుతుంది
CO అనేది అవుతుంది. సో ఆన్సర్ ఏంటి CO, ఫస్ట్ ఆప్షన్ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, సెలెక్ట్ ది ఆప్షన్ విచ్ ఈస్ రిలేటెడ్ టు ద ఫిఫ్త్ నెంబర్ ఇన్ ద సేమ్ వే యాజ్ ద సెకండ్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద ఫస్ట్ నెంబర్ అండ్ ఫోర్త్ నెంబర్ ఈస్ రిలేటెడ్ టు ద థర్డ్ నెంబర్. దీన్ని మనం సాల్వ్ చేయాలి. దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. సో దీని యొక్క మల్టిప్లికేషన్స్, ఎడిషన్స్ లేదు ఏమైనా చేయాలి. సో ఇక్కడ ఏదో సమ్ ఆపరేషన్ జరిగింది, దాన్ని ఫైండ్ చేయాలి ముందుగా. సో దాన్ని ఇక్కడ అప్లై చేయాలి. సో ఇక్కడ చూడండి, ఇది పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్, ఇది కూడా పర్ఫెక్ట్ స్క్వేర్. అంటే ఏ నెంబర్ యొక్క పర్ఫెక్ట్ స్క్వేర్? ఇది 7. అంటే 10 లో ఎంత మైనస్ చేయాలి మనం? 3 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 7. దాని యొక్క స్క్వేర్ ఎంత? 49. సేమ్ అదే విధంగా 12 లో 3 మైనస్ చేస్తే ఎంత? 9. 9 స్క్వేర్ అంతా 81. సో ఇక్కడ మనం ఏ నెంబర్ నుండి మనం 3 మైనస్ చేసి స్క్వేర్ చేస్తే 64 అవుతుంది. సో 64 అనేది 8 యొక్క స్క్వేర్. దీన్ని ఏ నెంబర్ మైనస్ చేయాలంటే ఏం చేస్తాం మనం? 8 + 3 11. 11 లో 3 మైనస్ చేస్తే ఎంత వస్తుంది? 8. అంటే మనకి ఇక్కడ నెంబర్ ఏం కావాలి? 11 కావాలి. 11 ఉందా ఆప్షన్? ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ నెంబర్స్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్? మీకు సిరీస్ నుండి క్వశ్చన్స్ ఉంటాయి, 2, 3 అప్పుడప్పుడు 4 కూడా ఇవ్వచ్చు. అవి నెంబర్ సిరీస్ అవ్వచ్చు, లెటర్ సిరీస్, ఫిగరేటివ్ సిరీస్, ఈ విధంగా ఇవ్వచ్చు. సో అవి ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో ఇక్కడ చూడండి, ఆల్టర్నేట్గా చెక్ చేద్దాం. ఆల్టర్నేట్గా 42, 41, నెక్స్ట్ ఏం రావాలి? డిక్రీజ్ 1 డిక్రీజ్ అయితే 40 రావాలి. సో ఆప్షన్ అవుతుంది 40 అంటే ఆప్షన్ డి అనేది కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ సర్టెన్ కోడ్ లాంగ్వేజ్ ఎర్నడ్ ఈస్ రిటన్ యాజ్ 94. ఎర్నడ్కి ఏమొచ్చింది? 94. ఈ అంటే ఎంత? ఈ అంటే ఎంత వస్తుంది మనకి నంబరింగ్లో? 5. ఏ అంటే 1, ఆర్ అంటే 18, నెక్స్ట్ ఎన్ అంటే 14, ఈ అంటే 5, డి అంటే 4. వీటన్నిటిని యాడ్ చేయండి. దీని అంతటిని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? ఇదంతా యాడ్ చేయండి, ఎంత అవుతుంది? 47. 47 2 టైమ్స్ ఎంత? 47 2 టైమ్స్ 94. ఇది ఆ విధంగా వచ్చింది. సో వీటన్నిటిని యాడ్ చేస్తే ఎంత అయితే వస్తుంది దానికి డబుల్ ఇది అవుతుంది 94. అదేవిధంగా గెయిన్కి యాడ్ చేయండి. 7, జి అంటే 7, ఏ అంటే 1, ఐ 9, ఎన్ 14, ఈ 5, డి ఎంత వస్తుంది? 4. వీటన్నిటిని యాడ్ చేయండి. సో ఎంత వస్తుంది? వీటన్ని యాడ్ చేస్తే 40. 40 × 2 అంటే ఎంత? 80. సో ఆ విధంగా డబుల్ చేస్తున్నారు. ఇప్పుడు డాలర్ కావాలి. డాలర్ డి అంటే ఎంత? 4, ఓ 15, ఎల్ 12, ఇంకొకసారి ఎల్ ఉంది కాబట్టి 12, ఏ అంటే 1, ఆర్ అంటే ఎంత? 18. వీటన్నిటిని యాడ్ చేయండి. దీని అంతా యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 62 అనేది వస్తుంది. 62 ట్వైస్, 62 2 టైమ్స్ అంటే ఎంత? 124 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, విచ్ టూ సైన్స్ షుడ్ బి ఇంటర్చేంజ్డ్ టు మేక్ ది ఆపరేషన్ గివెన్ బిలో మ్యాథమెటికల్లీ కరెక్ట్? సో ఈ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అనేవి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, టైం వేస్ట్ చేస్తున్నారు ఎగ్జామ్లో. వీలైతే వీటిని లాస్ట్లో పెట్టుకోండి, రీజనింగ్ చేస్తున్నప్పుడు లాస్ట్లో పెట్టుకోండి. కన్ఫ్యూజ్ అవుతారు అనుకుంటే, లేదు ఫాస్ట్గా చేయగలరంటే చేయండి. సో వీటిని ముందుగా మనం ఏం చూడాలంటే డివిజన్ పార్ట్, డివిజన్ ఎక్కడ ఉందో చూడాలి. సో ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుందో లేదో చూడాలి డివిజన్ దగ్గర. సో 24/96 అంటే ఎంత అవుతుంది? 24 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది? 4 టైమ్స్. కింద డినామినేటర్లో 4 ఉంది, ఆ 4 కూడా క్యాన్సిల్ అయిపోవాలి. డినామినేటర్లో ఏమి ఉండకూడదు. 4 ఇక్కడ చూడండి 16 టైమ్స్ 16 క్యాన్సిల్ అవుతుంది. సో అంటే డివిజన్ మనం ఏది చెడగొట్టుకుందో డివిజన్ అదే ప్లేస్లో అలా వదిలేద్దాం. సో డివిజన్ అదే ప్లేస్లో ఉండాలి. సో రిమైనింగ్, సో డివిజన్ ఉండే ఆప్షన్స్ లాస్ట్లో చూస్ చేద్దాం, అప్పుడే వద్దు. సో మైనస్ ప్లస్ని ఇంటర్చేంజ్ చేద్దాం. సో ఇక్కడ ఏమొస్తుంది? ప్లస్ వస్తుంది. ఇక్కడ ఏమవుతుంది? ఇక్కడ మైనస్ అవుతుంది. దీన్ని సాల్వ్ చేద్దాం. దీన్ని సాల్వ్ చేస్తే ఏమవుతుంది? 24/96 అంటే 4, 4 1s are 4 4s are 64 + 4 అంటే ఎంత? 68. 68 10 మైనస్ చేస్తే ఎంత అవుతుంది? 58. ఎగ్జాక్ట్గా మనకు ఆన్సర్ సరిపోయింది. సో వేటిని ఇంటర్చేంజ్ చేయాలి మనం? మైనస్ ప్లస్ని ఇంటర్చేంజ్ చేస్తే ఎగ్జాక్ట్గా ఆన్సర్ వస్తుంది. నెక్స్ట్ వన్ చూడండి, డైసెస్ నుండి ఇదే క్వశ్చన్ లాస్ట్ ఇయర్ నుండి ఈ ఇయర్ వరకు ఇదే క్వశ్చన్స్, ఈ టైప్ క్వశ్చన్స్ అడుగుతున్నారు. సో 2 different positions of same dice are shown. Find the number on the face opposite to the face showing 5. 5కి ఆపోజిట్ లో కావాలన్నారు. సో 5 కాకుండా ఇక్కడ ఎవరున్నారు? 1 2. ఇందులో కూడా 1 2 ఉంది, ఇగో 1 2. ఈ రెండింటిని తీగా రిమైనింగ్ ఎవరున్నారు? 5 4 ఉన్నారు. అంటే 5కి ఆపోజిట్ ఏమవుతుంది? 4 అనేది ఆన్సర్ అవుతుంది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్, కోడింగ్ దిగుడు లైక్ ఇదేంటిది? మన ఎనాలజీ నుంచి చూసుకోవచ్చు. ఇది కంప్యూటర్ ఏం చెప్పారు కోడ్ ఏంటి? ఇక్కడ CEMOPRTU. సో ఇక్కడ కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తే ఇందులో ఉన్న లెటర్స్ ఆల్ఫాబెటికల్ ఆర్డర్గా ఇంక్రీజ్ చేస్తే చూడండి, ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే ఉన్నాయి ఇవన్నీ. సో ఈ విధంగా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లోనే మనం అరేంజ్ చేయాలి. ఇప్పుడు క్వాలిటీలో ముందు ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏమొస్తుంది? ఏ వస్తుంది. సో అన్నీ కూడా ఏ ఉన్నాయి. సో నెక్స్ట్ ఏమొస్తుంది? కావాలంటే చూడండి, ఇక్కడ ఐ వస్తుందా, ఎల్ వస్తుందా?
నెక్స్ట్ ఐ వస్తుంది. సో ఏ తర్వాత ఐ వచ్చే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి అన్నిటిలో, సో ఇక్కడ తప్ప మిగతా అన్నిటి దగ్గర ఉన్నాయి. నెక్స్ట్ ఏం రావాలి, ఐ తర్వాత ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఎల్ రావాలి, ఏఐఎల్. సో ఇక్కడ క్యాన్సిల్ అయింది. నెక్స్ట్ క్యూ, ఇక్కడ క్యూ ఉంది, ఇక్కడ క్యూ ఉంది, దాన్ని చూడద్దు. ముందు యూ వస్తుందా టీ వస్తుందా, ముందు టీ వస్తుంది కాబట్టి సో మనకి ఏమవుతుంది, ఆప్షన్ డి అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ విధంగా మనం దీన్ని సాల్వ్ చేయాలి. నెక్స్ట్ వన్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్. ఇది ఒక క్వశ్చన్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ మళ్ళీ ఇంకొక షిఫ్ట్లో అడిగాడు మీకు చూడండి. సో ఇందులో ఈ వెయిట్ని ఇంటర్చేంజ్ చేయాలని అడుగుతున్నాడు. సో డివిజన్ పార్ట్ని చూడాలన్నా 132/6 అంటే ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అవుతుంది, 622 క్యాన్సిల్ అవుతుంది. సో డివిజన్ పార్ట్స్ ఉన్నవి లాస్ట్లో చూద్దాం. తర్వాత ఈ 3, 4ని చెక్ చేద్దాం. ముందు 4 3 మన ఇష్టం. సో ఒకవేళ ఇక్కడ నేను 3ని చెక్ చేసా అనుకుందాం. సో మైనస్ ప్లస్ ఇంటర్చేంజ్ అవ్వాలి, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మైనస్ వస్తుంది. దీనివల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందా, 132/6 అంటే ఎంత అవుతుంది 22, 24 5 అంటే ఎంత అవుతుంది. సో ఇక్కడ చూస్తే మన నెంబర్ పెరిగిపోతుంది. ఇక్కడ 120 మైనస్ 9 అంటే ఎక్కువ నెంబర్ వస్తుంది, 43 అయితే రావట్లేదు. సో మనం ఏం చెక్ చేయాలి, ఇప్పుడు లాస్ట్ ఆప్షన్ చెక్ చేద్దాం. లాస్ట్ ఆప్షన్ చెక్ చేసి చూద్దాం ఆన్సర్ కరెక్ట్గా వస్తుందా లేదా అనేది. సో ఏంటి, ప్లస్ అండ్ మల్టిప్లికేషన్ మనం ఇంటర్చేంజ్ చేయాలి, అంటే ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ మల్టిప్లికేషన్ అవుతుంది. సో చెక్ చేద్దాం. 132/6 అంటే ఎంత 22 మైనస్ 5 9s ముందు మల్టిప్లికేషన్ చేయాలి పార్ట్నర్స్లో, తర్వాత ఏం చేస్తాం 24 5 9s ఎంత 45. 22 మైనస్ 24 అంటే ఎంత -2, -2 ప్లస్ 45 అంటే ఎంత 43. ఎగ్జాక్ట్గా సరిపోయింది. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 4 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ చూడండి, సిరీస్ చూడండి, లెటర్ సిరీస్. ఇక్కడ చూడండి YWTZ ఉంది, తర్వాత UTRY ఉంది. సో ఈ ప్లేస్లో ఏం వస్తుందని చెప్పి మనం అడిగారు. సో ఇక్కడ చూడండి Y అంటే ఎంత 25, U అంటే ఎంత వస్తుంది మనకి 21. సో ఎంత డిక్రీజ్ అయింది 4 డిక్రీజ్ అయింది. W అంటే 23. సో ఇక్కడ T అంటే ఎంత 20. నెక్స్ట్ ఎంత డిక్రీజ్ అయింది 3 డిక్రీజ్ అయింది, ఇక్కడ 4 ఇక్కడ 3. తర్వాత ఇక్కడ T అంటే 20, R అంటే 18. సో 2 డిక్రీజ్ అయింది. Z అంటే 26, Y అంటే ఎంత 25, 1 డిక్రీజ్ అయింది. అంటే 4 3 2 1 ఈ విధంగా డిక్రీజ్ అవుతూ వెళ్తున్నాయి. 4 3 2 1 ఈ విధంగా డిక్రీజ్ అవుతున్నాయి. సో మనకి ఇక్కడ ఎంత ఉంది U అంటే ఎంత 21. 21లో 4 డిక్రీజ్ చేస్తే ఎంత అవుతుంది 17. అంటే ఎంత Qతో స్టార్ట్ అవ్వాలి ఆప్షన్స్. Qతో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ 1 అండ్ 2 అండ్ 3లో ఉన్నాయి. నెక్స్ట్ సో ఇక్కడ ఏమున్నాయి చూద్దాం. నెక్స్ట్ చూడండి, 3 డిక్రీజ్ అవ్వాలి Nకి. సో ఇక్కడ ఏంటి T అంటే ఎంత 20. 20లో 3 డిక్రీజ్ అయితే ఎంత అవుతుంది 17. 17th లెటర్ మళ్ళీ ఏమవుతుంది Q. అంటే రెండు కూడా Qతో స్టార్ట్ అవ్వాలి. సో ఎక్కడ ఉంది ఆప్షన్ ఏలో మాత్రమే ఉంది. సో ఆన్సర్ అవుతుంది ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, విచ్ లెటర్ క్లస్టర్ విల్ రీప్లేస్ ది క్వశ్చన్ మార్క్ ఇన్ ది గివెన్ సిరీస్ అండ్ కంప్లీట్ ది సిరీస్. సో సేమ్ ఇది కూడా సిరీసే. సో దీన్ని ఏ విధంగా చేయాలో చూద్దాం. సో ఇక్కడ చూడండి, ఇది D. సో ఇక్కడ ఇంక్రీజ్ చేశారు అనుకుందాం. ఎంత జరిగింది ఇక్కడ +3, లేదా మధ్యలో గ్యాప్ 2 ఉన్నాయి అనుకోండి. D తర్వాత EF అనే గ్యాప్ ఉన్నాయి, తర్వాత G వచ్చింది, తర్వాత G తర్వాత HA అనేది గ్యాప్ ఉంది, J వచ్చింది. సో తర్వాత JK గ్యాప్ వచ్చింది, L అంటే ఏంటి 2 గ్యాప్స్ వస్తున్నాయి. సో ఇక్కడ కూడా J అంటే KL గ్యాప్ వస్తుంది, తర్వాత ఏం రావాలి M రావాలి, M తోనే స్టార్ట్ అవ్వాలి ఆప్షన్. సో A అండ్ C. నెక్స్ట్ M ఉంది, M తర్వాత NO గ్యాప్ రావాలి, నెక్స్ట్ ఎవరు రావాలి P రావాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ ఏ మాత్రమే ఉంది. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ ఏ కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఎంబెడెడ్ ఫిగర్స్. ఈ ఎంబెడెడ్ ఫిగర్స్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ప్రతి షిఫ్ట్లో ఉంటుంది. సో మ్యాక్సిమం ఉంటుంది. సో ఒక్కొక్క షిఫ్ట్లో మేబీ లేకపోవచ్చు, కానీ మ్యాక్సిమం అన్ని షిఫ్ట్స్లో ఉంటుంది. సేమ్ ఇదే విధంగా ఇక్కడ ఎక్కడుందో చెక్ చేయాలి ఫిగర్ అనేది. సో ఫస్ట్ ఆప్షన్లో చూడండి, ఇక్కడ ఫస్ట్ ఆప్షన్లో సో ఈ విధంగా చూడండి, ఎగ్జాక్ట్గా సరిపోయిందా ఇది. సో ఈ విధమైన షేప్ కరెక్ట్గా ఉంది. సో ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. ఈ థర్డ్ ఆప్షన్ చూస్తే ఇక్కడ ట్రయాంగిలే లేదు, ఇక్కడ ఈ విధంగా ట్రయాంగిల్ ఉంది, కానీ ఇది ఇలా వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ కూడా మన ట్రయాంగిల్ ఉంది, కానీ చూడండి కనెక్షన్స్ ఎక్కడికి ఉన్నాయి, మధ్యలో ఉన్నాయి, మనకి ఏంటి కార్నర్స్కి రావాలి. సో అలా ఉండేది ఏంటి, ఆప్షన్ 1 మాత్రమే ఉంది. నెక్స్ట్ డిక్షనరీ ఆర్డర్లో అరేంజ్ చేయమని ఒక క్వశ్చన్ మనకు ఖచ్చితంగా ఇస్తున్నాడు ప్రతి షిఫ్ట్లో కూడా. సో వీటిని ముందు ఎలిమినేషన్ ప్రాసెస్లో వెళ్దాం. సో ముందు ఏమొస్తుంది అన్నాడు, ఆప్షన్ ఏలో ఆప్షన్ 1లో 4 వస్తుంది అంటున్నాడు, మిగతా ఆర్డర్లో 3. 4 ముందు వస్తుందా 3 ముందు వస్తుందా డిక్షనరీ ఆర్డర్లో చూడాలి. ఇక్కడ ఏముంది NA, తర్వాత M ఉంది, ఇక్కడ I ఉంది. సో IA ముందు వస్తుంది కదా మనకి. సో ఆప్షన్ 3తో స్టార్ట్ అవ్వాలి. ఇక్కడ ఏంటి, సో ఇక్కడ 3తో స్టార్ట్ అవ్వాలి మనకి. 3తో స్టార్ట్ అయ్యే ఆప్షన్స్ ఎన్ని ఉన్నాయి, ఈ 3 ఉన్నాయి. నెక్స్ట్ 4 or 2 మనం చెక్ చేయాలి. 4లో ఏమున్నాయి, NAM ఉంది, ఇక్కడ NAS ఉంది. సో S ముందు వస్తుంది, M ముందు వస్తుంది, M అనేది ముందు వస్తుంది కాబట్టి
4 రావాలి నెక్స్ట్. సో అలాంటి ఆప్షన్స్ ఇక్కడ 2, 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇక్కడ 1, 2 కంపేర్ చేద్దాం. NAU ఉంది, NAS ఉంది. ఎస్ అనేది ముందు వస్తుంది కాబట్టి అంటే నెక్స్ట్ ఎవరు రావాలి, 2 రావాలి. సో అలాంటి ఆప్షన్ ఎక్కడ ఉంది, ఆప్షన్ 3 అనేది కరెక్ట్ అవుతుంది. నెక్స్ట్ వన్ మిర్రర్ ఇమేజ్. మిర్రర్ ఇమేజ్ చూడండి, జస్ట్ ఆప్షన్ ఎలిమినేషన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. ఇది ముందుగా టీ ఎక్కడుంది, సేమ్ ఇవన్నీ టీ ఒకలానే ఉన్నాయి. నెక్స్ట్ యూ, క్యాపిటల్ యూ రావాలి. క్యాపిటల్ యూ వచ్చేది ఎక్కడుంది, ఇగో ఈ ఆప్షన్ లో మాత్రమే ఉంది, మిగతా అన్నింటిలో స్మాల్ యూ. సో ఎంత మిర్రర్ ఇమేజ్ లో అయినా సరే క్యాపిటల్ యూ లానే ఉంటుంది కానీ ఉల్టా అవుతుంది అంతే. సో ఇక్కడే అవుతుంది, అన్ని స్మాల్ యూ కింద కన్వర్ట్ అయిపోయాయి. సో ఈ విధంగా రావు. సో ఆప్షన్ అవుతుంది, ఆప్షన్ 1 ఒకటే అవుతుంది. నెక్స్ట్ చూడండి ఫోల్డెడ్ చూడండి. ఇది ద సీక్వెన్స్ ఆఫ్ ఫోల్డింగ్ ఏ పేపర్ అండ్ ది మెథడ్ ఆఫ్ కటింగ్ ద folded paper are shown below. Select the shape that most closely resembles the unfolded form of the paper when it is unfolded. ఓకే చూడండి, ఈ విధంగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాడండి. ఫస్ట్ ఈ విధంగా ఫోల్డ్ చేశాడు, తర్వాత వచ్చిందాన్ని ఈ విధంగా చేశాడు, తర్వాత ఈ విధంగా కట్ చేశాడు. సో ఈ విధంగా కట్ చేశాడంటే షేప్ అనేది ఎలా ఉండాలి, కింద ఇగో ఈ విధంగానే ఉండాలి. ఇది ఓపెన్ చేశాడు, సో ఏమవుతుంది, ఇగో ఈ షేప్ ఇలా ఈ విధంగా మారుతుంది. తర్వాత ఇటు ఓపెన్ చేసినప్పుడు ఇగో ఈ విధంగా షేప్స్ రావాలి. కానీ ఇక్కడ చూడండి, ఈ షేప్ వచ్చిన ఆప్షన్ ఎక్కడుంది, ఓన్లీ ఆప్షన్ సిలో మాత్రమే ఉంది, ఆప్షన్ 3లో మాత్రమే ఉంది. ఇందులో చూడండి ఇది పైకి వెళ్ళిపోయింది. సో ఇదేంటి చూడండి, ఇక్కడ ఏ విధంగా ఉంది, ఇలా కిందకు ఉంది, ఇక్కడ మాత్రం ఏంటి ఇలా పైకి ఉంది. సో దానివల్ల ఏంటి అవుతుంది, ఆప్షన్ 4 అనేది రాంగ్ అవుతుంది, ఆప్షన్ 3 కరెక్ట్ వన్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఎనాలజీ. సైంటిస్ట్ ల్యాబొరేటరీ అయితే ఆస్ట్రోనమర్ ఏంటి అని అడిగారు. సైంటిస్ట్ అనేవారు ల్యాబొరేటరీలో వర్క్ చేస్తారు. అదేవిధంగా ఆస్ట్రోనమర్ ఎక్కడ చేస్తారు, అబ్జర్వేటరీలో చేస్తారు. అబ్జర్వేటరీ అనేది కరెక్ట్ అవుతుంది. సో ఈ ఎనాలజీకి సంబంధించి కొన్ని ఉంటాయి మీకు, లైక్ వర్క్ లేదా మ్యాన్ లేదా టూల్, వర్క్ టూల్, ఇలా సమ్ రిలేషన్స్ ఉంటాయి. లైక్ స్టడీస్ కూడా ఉంటాయి, లైక్ కార్డియాలజీ ఇస్ రిలేటెడ్ టు హార్ట్, ఈ విధంగా లైక్ స్కిన్ రిలేటెడ్ టు డెర్మటాలజీ. సో ఈ రిలేషన్స్ ఉన్న వాటి అనేది మీరు ఒకసారి చూసుకొని వెళ్ళండి. సో ఈజీగా మనం ఆన్సర్ చేయొచ్చు. సో ఎగ్జామ్లో మాత్రం మీకు మ్యాక్సిమం ఈజీ టు మోడరేట్ లెవెలే ఇస్తున్నాడు, మరీ కష్టంగా ఇవ్వట్లేదు. మీరు స్ట్రెస్ తీసుకోకుండా ఫ్రీగా వెళ్ళి రాసిరండి. సో మ్యాక్సిమం మార్క్స్ అనేవి మీరు స్కోర్ చేస్తారు. అండ్ ఎక్కువ ప్రాక్టీస్ చేయండి, టైం ఉన్న వాళ్ళు మాక్ టెస్టులు రాస్తూ ఉండండి. సో మాక్ టెస్ట్ అనేవి మన టెలిగ్రామ్ ఛానల్లో డైలీ ఒక మాక్ టెస్ట్ అనేది మనం పెడుతున్నాం. సో ఎవరికైనా కావాలనుకుంటే కింద లింక్ పెడతా టెలిగ్రామ్ ఛానల్ది. సో మీరు జాయిన్ అవ్వండి. నేను ఎవ్రీడే మీకు ఒక టెస్ట్ అనేది మీకు కండక్ట్ చేస్తుంటాం. సో మీరు ప్రాక్టీస్ అవ్వండి. ఎంత ఎక్కువ ప్రాక్టీస్ అయితే మీరు అంత ఈజీగా ఎగ్జామ్లో మీరు అటెంప్ట్ చేయొచ్చు. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా ఏమైనా ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో పెట్టండి. వాటిని నెక్స్ట్ వీడియోలో నేను క్లియర్ చేస్తూ ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ.